హాయ్! నేను మీకు ఇంటర్ ఎగ్జామ్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తా. ఎగ్జామ్స్ ముందు రోజుల్లో చాలా మంది టెన్షన్ పడతారు. సిలబస్ చాలా ఉంది అనిపిస్తుంది. టైం ఉండదు. ఏది చదవాలి? ఏది వదిలేయాలి? అనే కన్‌ఫ్యూజన్ వస్తుంది. నేను గూడా అలాగే ఉండేవాడిని. ఫస్ట్ ఇయర్‌లో నాకు 350 మార్క్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్‌లో కొంచెం ట్రై చేశా. 420 ప్లస్ వచ్చాయి. కానీ ఈజీగా వచ్చాయి అని మాత్రం కాదు. చాలా తప్పులు చేసిన తర్వాత అర్థమైంది. ఏం చేయాలి అంటే ఎగ్జామ్స్ ఎందుకు అలా టఫ్ అనిపిస్తాయో చూద్దాం ముందు. ఇంటర్‌లో సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లాంగ్వేజెస్, కామర్స్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ వేలో చదవాలి. క్లాస్‌లో నోట్స్ తీసుకుంటాం. కానీ ఎగ్జామ్స్ ముందు రివైజ్ చేయాలంటే కన్‌ఫ్యూజన్ అవుతుంది. లాస్ట్ మినిట్ చదవడం స్టార్ట్ చేస్తే అర్థం అవ్వట్లేదు. మార్క్స్ పడిపోతాయి. టెన్షన్ వల్ల రాత్రి నిద్ర అస్సలు పట్టదు. పడుకోలేకపోతాం. హెడేక్ వస్తుంది. ఎగ్జామ్ పేపర్ ముందు పెట్టగానే మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఇది కామన్ ప్రాబ్లమ్. చాలా మంది ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేస్తారు. ఆర్ రీల్ చూస్తూ ఉండిపోతారు. తర్వాత తప్పు చేశాం అని ఫీల్ అవుతారు. ఫస్ట్ కామన్ గా చేసే తప్పులేమిటో చూద్దాం. ముందు సిలబస్ ఫుల్ గా కవర్ చేయాలి అనుకుంటాం. ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అని చూడకుండా అన్ని చదవడానికి ట్రై చేస్తారు. రిజల్ట్ డీప్ గా అర్థం అవ్వట్లేదు. సెకండ్, క్లాస్ నోట్స్ ఆర్ టెక్స్ట్ బుక్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయకుండా డైరెక్ట్ గా చదవడం. ఎగ్జామ్స్ లో ఆన్సర్ రాయాలంటే ఓన్ వర్డ్స్ లో రాయాలి. కాపీ పేస్ట్ కాదు. కానీ చాలా మంది రోట్ గా మెమోరైజ్ చేస్తారు. ఎగ్జామ్ పేపర్ లో క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ గా ఇచ్చినా మైండ్ అంతా బ్లాంక్ అయిపోతారు. ఇంకో తప్పు, రివిజన్ ప్లాన్ ఉండదు. ఎగ్జామ్స్ ముందు 2-3 డేస్ ఫుల్ నైట్ చదవడం. ప్రీవియస్ డేస్ మార్నింగ్ పేపర్ ఉంది అంటే టెన్షన్ పీక్. అంటే టెన్షన్ పీక్ లెవెల్స్ లో ఉంటది. ఆన్సర్ ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. నీట్ గా రాయకపోతే కరెక్ట్ ఆన్సర్ అయినా కూడా మార్క్స్ తగ్గుతాయి. డయాగ్రామ్స్ డ్రా చేయకుండా వదిలేస్తారు. స్టెప్స్ మిస్ అవుతాయి. ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఈజీ ఉంది అని అది ఫస్ట్ రాసిన తర్వాత లాస్ట్ క్వశ్చన్స్ కి టైం ఉండదు. ఇప్పుడు మెయిన్ స్ట్రాటజీ చెప్తా. ఇది ఓవర్ స్మార్ట్ కాదు. సింపుల్ గా ఫాలో చేయొచ్చు. ముందు డైలీ రొటీన్ ఫిక్స్ చేయాలి. మార్నింగ్ 6 కి లేచి 7-9 వరకు ఒక సబ్జెక్ట్ చదవటం. బ్రేక్ఫాస్ట్ తర్వాత 10-1 వరకు ఇంకో సబ్జెక్ట్. ఆఫ్టర్నూన్ 2 అవర్స్ రెస్ట్ ఆర్ లైట్ వాక్ చేయండి. ఈవినింగ్ 4-7 వరకు రివిజన్ ఆర్ ప్రాక్టీస్ చేయండి. నైట్ 9-11 వరకు వీక్ టాపిక్స్ ఏమున్నాయో వాటిని చూసుకోండి. నిద్ర మాత్రం మినిమం 7 అవర్స్ ఉండాలి. ఇది స్ట్రిక్ట్ గా ఫాలో చేయకపోతే కూడా అట్లీస్ట్ ట్రై చేయండి. టైం వేస్ట్ అవ్వదు. చదవడానికి బెస్ట్ మెథడ్ యాక్టివ్ రీడింగ్. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పారాగ్రాఫ్ చదివి ఓన్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫోన్ రికార్డర్ లో అర్థమైతే నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వెళ్ళండి. డౌట్ వస్తే ఫ్రెండ్ కి చెప్పు ఆర్ యూట్యూబ్ లో షార్ట్ వీడియో చూడు. ఇంపార్టెంట్ ఫార్ములాస్, డెఫినేషన్, డయాగ్రామ్స్ సపరేట్ నోట్ బుక్ లో రాసుకోండి. ప్రతి చాప్టర్ అయ్యాక 5-10 క్వశ్చన్స్ సెల్ఫ్ గా అదే మీకు మీరు ఓన్ గా ప్రిపేర్ చేసి ఆన్సర్ రాయండి. రివిజన్ ఎలా చేయాలి? వీక్లీ వన్స్ ఫుల్ సబ్జెక్ట్ రివైజ్ చేయండి. ఫస్ట్ డే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, సెకండ్ డే క్వశ్చన్ ప్రాక్టీస్. పేస్ రివిజన్ బెస్ట్. ఒక చాప్టర్ చదివిన 2 డేస్ తర్వాత రివైజ్ చేయాలి. మళ్ళీ 1 వీక్ తర్వాత ఎగ్జామ్స్ ముందు ఫైనల్ టైం. లాస్ట్ 10-15 డేస్ లో న్యూ టాపిక్ స్టార్ట్ చేయకండి. ఆల్రెడీ చదివిన వాటి మీద ఫోకస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని టైం పెట్టుకొని సాల్వ్ చేయండి. మిస్టేక్స్ ఏం వస్తాయో చూసి వీక్ ఏరియాస్ ఇంప్రూవ్ చేయండి. ఆన్సర్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. పేపర్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ పేజ్ లో నీట్ గా రోల్ నంబర్, నేమ్ రాయండి. క్వశ్చన్స్ కి హెడ్డింగ్స్ యూజ్ చేయండి. అండర్లైన్ చేయండి కీ పాయింట్స్ ని. లాంగ్ ఆన్సర్స్ లో ఇంట్రొడక్షన్, మెయిన్ పాయింట్స్, కన్క్లూజన్ ఉండాలి. డయాగ్రామ్స్ క్లీన్ గా డ్రా చేయండి. లేబుల్ చేయండి. షార్ట్ ఆన్సర్స్ ని పాయింట్ వైజ్ రాయండి. క్యాలిక్యులేషన్ స్టెప్ బై స్టెప్ రాయండి. ఈవెన్ రాంగ్ ఫైనల్ ఆన్సర్ అయిన స్టెప్స్ కి మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్ హాల్ మైండ్ సెట్ గురించి చెప్తా. పేపర్ చూసినప్పుడు టెన్షన్ వస్తుంది. నార్మల్. డీప్ గా బ్రీత్ తీసుకొని ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. 3 అవర్స్ లో 100 మార్క్స్ పేపర్ అంటే ఫస్ట్ 1 అవర్ లో 40-50 మార్క్స్ వర్త్ ఈజీ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. టైం చెక్ చేస్తూ రాయండి. డౌట్ఫుల్ క్వశ్చన్స్ కి 2-3 మినిట్స్ ఎక్స్ట్రా ఇవ్వండి. అలా ఖాళీగా వదిలేకండి. కామ్ గా ఉండండి. మైండ్ లో నేను చదివాను అని అనుకోండి. ట్రై చేస్తా అని అనుకోండి. టెన్షన్ వల్ల ఆన్సర్ తప్పు రాయకండి. మెంటల్ సైడ్ చాలా క్రూషియల్. ఫియర్ ఉంది, అదే భయం ఉంది అంటే ఎగ్జామ్స్ ముందు రాత్రి పడుకోకపోతే ఒక 10 మినిట్స్ మెడిటేషన్ ఆర్ లైట్ మ్యూజిక్ వినండి. ఫ్రెండ్స్ తో కంపేర్ చేయకండి. ప్రతి ఒక్కడు డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. మార్క్స్ పెరిగితే బాగుంటుంది కానీ ఫెయిల్ అయినా కూడా లైఫ్ ఎండ్ కాదు. కానీ ట్రై చేయకపోతే రిగ్రెట్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? చిన్న చిన్న గెలుపు, డైలీ టార్గెట్స్ కంప్లీట్ అయితే హ్యాపీ అవ్వండి. అన్ని విషయాలు ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. చిన్నగా సపోర్ట్ తీసుకోండి. మీకు మీరు స్ట్రాంగ్ అవుతారు. ఫైనల్ గా మీకు చెప్పాలంటే ఇంటర్ ఎగ్జామ్స్ టఫ్ కాదు. ప్లాన్ ఉండకపోతే టఫ్ అనిపిస్తుంది. కన్సిస్టెంట్ గా చిన్నగా చదవడం, రివైజ్ చేయడం, నీట్ గా రాయడం ఇది ఎనఫ్ టు ఇంప్రూవ్ మార్క్స్.
నేను కూడా యావరేజ్ స్టూడెంట్‌నే. కానీ ఈ స్మాల్ చేంజెస్‌తో డిఫరెంట్‌గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. టెన్షన్ తగ్గించుకొని కామ్‌గా ఎగ్జామ్స్ రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్ ఎగ్జామ్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. అద్దరగొట్టేయండి.